హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బేబీ తెలుగు. బిగ్ బాస్ అగ్ని పరీక్షలో డే 12 లో ముగ్గురు జడ్జెస్ ని ఒక ఆట ఆడుకున్న షాకిబ్, అవునా కదా? షాకిబ్ మీద కావాలని సుమికి ఫైర్ అయింది. ఆ తర్వాత నవదీప్ తీసేయండి, టీం నుంచి తీసేయండి అంట కూడా నాకైతే అస్సలు అంటే అస్సలు నచ్చలేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు షాకిబ్ ని నీకు మైండ్ లేదు, కొంచెం మైండ్ అన్మెచ్యూర్డ్ గా ఆడుతున్నావు అట్లా అన్నా కానీ తను టేక్ ఈజీగా తీసుకుని కామెడీ వేరే తను కామెడీ చేసుకుంటా ఉన్నాడు. ఓకేనా? అలాంటి అతన్ని గేమ్ లో నుంచి తీసేయాల్సిన అవసరం లేదు. మీరే కదా గేమ్ ఆడగాలంటే కొంచెం ప్రాక్టీస్ చేయాలి ఇది అన్నారు. గేమ్ పాజ్ లో ఉన్నప్పుడు అలా చేయడం తప్పేం లేదు. గేమ్ స్టార్టింగ్ రన్ అవుతున్నప్పుడు తను అలా చేస్తే తప్పు, కానీ గేమ్ పాజ్ లో ఉంది. షాకిబే కాదు, అందరూ అలాగే చేస్తున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు. బట్ షాకిబ్ ఒక్కని టార్గెట్ చేసి ఈ జడ్జిలు అందరూ టార్గెట్ చేసి మాట్లాడటం నాకైతే అస్సలు నచ్చలేదు. ఓకేనా? షిమి రెడ్డి చాలా అంటే చాలా ఫైర్ అయింది, అక్కడ ఓవర్ చేసిందని నాకు అనిపించింది. నవదీప్ అయితే గేమ్ నుంచి తీసేయండి అని చెప్పేస్తున్నారు. నవదీప్ దగ్గర ఉన్న నెగిటివ్ పాయింట్ ఇది. ఆలోచించండి దేని గురించి. మిగతా వాళ్ళు అంతమంది ఉన్నారు, అంతమంది అంటున్నారు, ఒక్క షాకిబ్ ని గేమ్ నుంచి తీసేయాల్సిన అవసరం ఏంటి వీళ్ళు అసలు. బట్ ఇంకో పాయింట్, నాగప్రసన్న మాకి ఓవర్ స్మార్ట్ గా గేమ్ అంటున్నాడు. తనకు తెలుసు ఎవరి దగ్గర ఎలా బిహేవ్ చేస్తే మనకి ప్లస్ అండ్ మైనస్ పాయింట్లు వస్తాయో. దాన్ని బట్టి నాగప్రసన్న చాలా అంటే చాలా ఓవర్ స్మార్ట్ గా గేమ్ ప్లే చేస్తారు, అవునా కదా? ఓకే, ప్రసన్న అదే హ్యాండిక్యాప్డ్ ప్రసన్నకి ఈ స్టేజ్ కరెక్ట్ కాదేమో నాకు అనిపిస్తుంది. ఒక మాట మనం అన్నప్పుడు ఆ మాటకు మళ్ళీ మనం స్టాండ్ గా ఉండాలి. ఒక పర్సన్ మీద మనం ఒక పాయింట్ అతను ఒక పాయింట్ చెప్పినప్పుడు మనం తీసుకోవాలి, మళ్ళీ ఆ పర్సన్ మీద ఆర్గ్యూ చేయాలి. అప్పుడే బిగ్ బాస్ కి మనం చాలా వర్క్ అనిపిస్తుంది. బట్ ఇతను కొంచెం టేక్ ఇట్ ఈజీ పర్సన్ లా ఉన్నాడు. అతను మనసు చాలా మంచిది, అందువల్ల అలా ఉన్నాడు. ఓకేనా? ఎదుటి వాళ్ళ మీద పడి మాట్లాడలేకపోతున్నాడు. ఓకేనా? అట్లా మాట్లాడితేనే బిగ్ బాస్ కి కావాలి. ఇట్లా అయితే చాలా అంటే చాలా కష్టం. ఓకేనా? ఓకే, ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే కి బిందు ఇలా ఉంటుంది, నాకు ఎవరు షైన్ అయ్యేటట్టు అనిపించట్లేదు, స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ గా ఉండాలి, ఏదన్నా స్ట్రైట్ గా చెప్పాలన్నాడు. గట్టిగా చెప్పాడు షాకిబ్. ముగ్గురు జడ్జెస్ ని ఒకేసారి గట్టిగా చెప్పాడు, అవునా కదా? ఆ పాయింట్ వచ్చినప్పుడు మాట్లాడదాం. షాకిబ్ ఏం చెప్పాడు, ఆ పాయింట్ వచ్చినప్పుడు గట్టిగా మాట్లాడదాం. ఓకేనా? ఓకే, అక్కడ బ్యాచ్ పెట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్యాచ్ ఇవ్వాలి అన్నారు. శ్రేయ వచ్చింది ఫస్ట్, క్లవర్ ఇచ్చింది శ్రీజకి. ప్రతి ఒక్కరు ఎపిసోడ్ ఫస్ట్ శ్రీజ ఏం ఆడుతుంది, ఏమీ ఆడట్లేదు కదా, తన గొంతు ఏంటి అలా ఉందనుకో, వాళ్ళందరి నోర్లు మూపించి ఇప్పుడు తనే సూపర్ అని అనిపించేలా చేసింది శ్రీజ. ఈ పాయింట్ మాత్రం నిజం. ఎపిసోడ్ ఫస్ట్ లో అయితే ఏంటి అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది, ఇలా ఓవర్ గా మాట్లాడుతుంది, ఓవర్ స్మార్ట్నెస్ చేస్తుంది అని మనకు కూడా చాలా మంది కనిపిస్తుంది. బట్ డే బై డే తను చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయింది. ఫిజికల్ టాస్క్ లో ఆడుతుంది, మెంటల్ టాస్క్ లో ఏదైనా వచ్చినా కానీ అన్ని ఆలోచించి ఆడుతుంది. బట్ గుడ్, శ్రీజ అయితే గుడ్, బాగా ఆడుతుంది. దివ్య ఓవర్ స్మార్ట్ ఇచ్చింది మనిషికి. ఓవర్ స్మార్ట్ మనిషికి ఇవ్వటం నాకైతే ఒక్క పాయింట్ లో కరెక్ట్ అనిపిస్తుంది. చాలా కొంచెం ఓవర్ గానే ఆలోచిస్తున్నాడు మనిషి. అంటే ఏమనుకుంది, నాకంటే ఎవరు బాగా ఆడలేరు అనే దాంట్లో ఉంటాడు మనిషి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే లేటెస్ట్ గా డీమోన్ పవన్ ని నువ్వు నీకు కండ బలం ఉంది కానీ బుద్ధి బలం లేదన్నాడు. అంటే కంపేర్ చేస్తున్నాడు, తనకి కంపేర్ చేసి అట్లా మాట్లాడటం అయితే నాకు నచ్చలేదు. కొంచెం తను అలాగే బిహేవ్ చేస్తున్నాడని నాకు కూడా అనిపించింది. ఓకేనా? దానికి మనిషి ఏమంటాడంటే, నా మనసులో ఏది ఉంటే అదే మాట్లాడతాను, అంతేగాని అక్కడ ఇక్కడ ఒక మాట అదేం ఉండదు. నాకు అనిపించింది నేను అలాగే ఉన్నాను, నేను ఓవర్ స్మార్టే, బట్ అవన్నీ నా మీదే డిఫరెంట్ అయిపోయినాయి కదా, అప్పటి నుంచి నేను కొంచెం తగ్గే ఉన్నాను కదా అని మాట్లాడతాను. బట్ నువ్వు ఒక మాట అనేసి నాకు వెనక తీసుకోలేవు కదా. ప్రియా షాకిబ్ పిచ్చి బోరింగ్ అంట, షాకిబ్ గేమే బోరింగ్ అంట. బోరింగ్ అంటే నాకు బోరింగ్ ఏమనిపించదు, కానీ ఫస్ట్ లో షాకిబ్ ఉన్న హైప్ కి నెక్స్ట్ షాకిబ్ ఉన్న హైప్ అయితే తగ్గిపోయింది హైప్ అయితే తగ్గిపోయింది. బట్ ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అవుతున్నాడు. అంటే తను ఆలోచించి కొంచెం ఏదైనా మెంటల్ టాస్క్ వచ్చిందంటే తను కొంచెం ఆలోచన చేయలేకపోతున్నాడు. నాకు పర్సనల్ ఒపీనియన్ నాకు అనిపిస్తుంది. బట్ ఎవరన్నా తను తప్పు అంటే మాత్రం గట్టిగానే మాట్లాడుతున్నాడు. అలాంటి అతనే మనకి కావాలా బిగ్ బాస్ కి. అంటే తనని తప్పు అంటే నాది తప్పు కాదు అని గట్టిగా మాట్లాడే స్వభావం ఉన్న మనిషి అయితే అట్లా రాణించగలడు. ఓకేనా? నువ్వు చాలా గేమ్ బోరింగ్ గా ఉంటుంది అంటే నేనైతే బోరింగ్ కాదు, కామెడీ చేస్తాను, అక్కడ కూడా కామెడీ చేస్తున్నాను. ఓకేనా? బాగుంది, షాకిబ్ మాట్లాడే విధానం బాగుంది. బట్ ఎపిసోడ్స్ పడట్లా మంచి ఫస్ట్ లో పడ్డట్టు ఇప్పుడు పడట్లా. అది నిన్నైతే ఎపిసోడ్ తనకు ప్లస్ అయింది, మైనస్ అయితే ఏమి కాలేదు. హరీష్ శ్వేతకి ఇచ్చాడు హిపోగ్రేట్ అని ఇచ్చాడు. నేను ఒక నేషనల్ టెలివిజన్ షోలో నా షర్ట్ వేసి క్లీన్ చేస్తున్నాను, అప్పుడు నువ్వు కూల్ అన్నావు, గుడ్ అన్నావు, ఆ తర్వాత వెంబటే స్లిప్ అయిపోయి అది మంచిది కాదు మీరు అట్లా చేయటం అది ఇది అన్నావు. అక్కడ నాకు హిపోగ్రేట్ అనిపించింది. అలా చేయడం నాకు నచ్చలేదు.
హరీష్ ఇలా అన్నాడు, ఎవరు సిల్వర్ స్పూన్ తో పుట్టలేదు, మా ఇంట్లో అయినా కానీ నేను క్లీన్ చేసుకుంటాను అంటే శ్వేత ఎట్లా అంటుంది, ఎవరు అప్పుడే మీ ఇంట్లో తినడానికి కూర్చుంటారు, తొలగడానికి ఏమీ లేదు, నీ షర్ట్ ఇప్పేసి ఆమె తుడిచేసి ప్లేట్ వేసేసి ఇస్తావా అంటే దేర్ ఆర్ డిఫరెంట్స్. అది మాత్రం తెలుసు ఇక్కడ ఈ ఈ సన్నివేశం ఒకటి అది ఒకటి, ఓకేనా, అట్లా ఏందో చేస్తారు. శ్వేత మాట్లాడిన మాట అయితే నాకు అసలు నచ్చలేదు. ప్రసన్న నాగప్రసన్నానికి డమ్ అని ఇచ్చాడు. అసలు ఆ ప్రసన్న ఆలోచించేవాలేదు నాకు అర్థం కాదు. నాగప్రసన్న కొంచెం ఓవర్ స్మార్ట్ చేస్తున్నాడు, ఓకే అందరి దగ్గర ప్లస్ అండ్ మైనస్, బట్ నీ దగ్గర మాత్రం అలా అయితే నాకు అనిపించలేదు. నువ్వు గేమ్ ఆడట్లేదు, నీకు ఎపిసోడ్ మంచి ఎపిసోడ్ పడట్లేదు, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు నేను మనం చెప్పావు కాబట్టి అది నీకు ఇస్తే నీకు ఏమన్నా ప్లస్ అయిపోద్దామో, బాస్ ఆ లీడర్ అనేది నీకు ఇచ్చాను అని క్లియర్ గా చెప్పేశాడు. బట్ నా ప్రసన్న దాన్ని డిఫరెంట్ గా తీసుకుని డమ్ అని తక్కిచ్చేసాడు. జాలిపడి ఇచ్చాను నాకు అని అంటున్నాడు. నేనైతే నీకు జాలిపడి అయితే ఇవ్వలేదు, ఇక్కడ నాకైతే ప్రసన్నానే నచ్చలేదు. తర్వాత తనకు లీడర్ వచ్చినప్పుడు నాగప్రసన్నాన్ని తీసుకోవాలా, చూడండి ఆ ఎపిసోడ్ అంటే నాగప్రసన్నాన్ని తీసుకోవాలి తన టీమ్ లోకి. ఆ తర్వాత ఇంకో అంటే అందరూ అన్నారు నువ్వు ఇచ్చిన పాయింట్స్ అయితే బాగాలేదు, ఇంకో ఛాన్స్ ఇస్తున్నావు, నువ్వు ఎవరికి ఇస్తావంటే ఈగోస్టిక్ హరీష్ వచ్చాడు. మీరు ఈగోస్టిక్ లా ఉన్నారు, అవతల వాళ్ళు మాట్లాడుతుంటే మీరు మాట్లాడినట్లేదు అని ప్రసన్న అంటే మాస్క్ అనేది గట్టి మొహం మీద, నీకు మైక్ ఇచ్చారు బ్రో, నువ్వు మాట్లాడు, ఇక్కడ మాట్లాడటానికి కదా మనం వచ్చింది, ఇటంత గట్టిగా మాట్లాడాడు. ఇప్పుడు ప్రసన్న అయితే మాట్లాడలేకపోయాడు, ఇక్కడ కొంచెం పాపం అనిపించింది. బట్ ఆ మెంటల్ గా తనే చెప్పాడు, నేను అంత మెంటల్ గా ఇంకా ప్రిపేర్ అవ్వలేదు అని తనే చెప్పేశాడు. ఓకే నాకు కొంచెం ఇంప్రూవ్ అయితే అవ్వాలి బ్రో. ఆ తర్వాత సోల్జర్ పవన్ డిమాన్ పవన్ కి ఇచ్చాడు. ఫస్ట్ ఎపిసోడ్ లో ఉన్నంత ఇప్పుడైతే కనపడట్లేదు, ఇమ్మెచ్యూర్ గా అనిపిస్తా ఉన్నాడు. నాకైతే డిమాన్ పవన్ ఇమ్మెచ్యూర్ కాదు, బట్ వెయిట్ చేస్తున్నాడు, తన స్పేస్ కోసం వెయిట్ చేస్తున్నాడు. బట్ ఇక్కడ బిగ్ బాస్ స్పేస్ కోసం వెయిట్ చేయకూడదు, మనమే స్పేస్ క్రియేట్ చేసుకోవాలి, మనమే గేమ్స్ ఆడాలి వెళ్ళి, అప్పుడే బాగుంటుంది. ఓకేనా, ఇమ్మెచ్యూర్ అయితే కాదని ప్రియా అంటుంది, సెల్ఫ్ సెంటర్డ్ అంటుంది. బిగ్ బాస్ హౌస్ లో సెల్ఫ్ సెంటర్డ్ నిజంగానే. ఓకేనా, మన సెల్ఫ్ మనం చెప్పుకోలేకపోతే మన సెల్ఫ్ డబ్బా ఎవడూ కొట్టడు, మన సెల్ఫ్ మనమే చెప్పుకోవాలి, మన డబ్బా మనమే కొట్టుకోవాలి. ఓకేనా, అనూష దాలియాకి ఇచ్చింది, ప్రతి చిన్నదాన్ని ఓవర్ గా ఆలోచిస్తాం. నాకైతే దాలియా ఆలోచించింది అని అనిపించింది. దాలియా కూడా ఒప్పేసుకున్నారు, ఎందుకంటే గేమ్ ఓడిపోయినా దాన్ని ఫార్వర్డ్నెస్ గా చూపిస్తూనే ఉంటుంది. ఇది బిగ్ బాస్ హౌస్, ఒక గంట 2 గంటల తర్వాత మళ్ళీ టాస్క్ వస్తుంది, మళ్ళీ గేమ్ ఆడాలా, ఇవన్నీ పెట్టుకుంటూ ఉంటే కష్టం. ఓకేనా, అదే అనూష చెప్పింది, గుడ్ పాయింట్, అనూష చెప్పిన పాయింట్ గుడ్డే, బట్ దాలియా దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. యాక్సెప్ట్ చేస్తే మంచిదే నాకు అనిపిస్తుంది. ఓకే మీరు ఫేక్ గా ఉండగలలేదు, ఓకే, కాబట్టి దాని మీ గేమ్ కి ఎఫెక్ట్ అవ్వకూడదు కదా, ఫార్వర్డ్నెస్ తీసుకున్నాకి 5 minutes ఓకే దాని గురించి ఆలోచించాం, వదిలేసామా, నెక్స్ట్ గేమ్కి వెళ్ళిపోయామా, అట్లానే ఉండాలి. ఆ తర్వాత కల్కికి ఎవరు ఇవ్వాలి, కల్కి అయితే బాగానే ఆడింది, కాబట్టి ఏదో ఒక బ్యాచ్ తనకు రావాల్సిందని నేను అనుకుంటున్నాను. బట్ ఇక్కడ నాకు సూమ్కి అయితే అస్సలు నచ్చలేదు. ఏమంటుందంటే నీకు ఎవరు ఇవ్వలేదు, అసలు ఈ గేమ్ ఇంప్రూవ్ ఉందో లేదో చూద్దాం, నిన్ను ఈ గేమ్ లో ఉంచాలో తీసేయాలని. ఎక్సలెంట్ గా గేమ్ ఆడింది కల్కి, ఎక్సలెంట్ గా ఉంది కల్కి, తన లిమిట్స్ లో తను ఉంటుంది, నీట్ గా గేమ్ ఆడుతుంది. ఓకేనా, తను నా మాట అనాల్సిన అవసరం లేదు అయితే. ఆ తర్వాత గేమ్ స్టార్ట్ చేశాడు, తోలు బొమ్మలాట. ఎవరైతే మిమ్మల్ని నీకు ఇచ్చారు డమ్ము అది ఇచ్చారు, వాళ్ళు మీరు ఇద్దరు 2 జోడీగా మీరు కలిసి ఒక గేమ్ ఆడాలి అని అంటే శ్వేత హరీష్ ఒక టీము, దాలియా అనూష ఒక టీము, ప్రసన్న నాగప్రసన్న ఒక టీము, ప్రియా మన షాకిబు ఒక టీము, దివ్య మనీష్ ఒక టీము, శ్రేయ శ్రీజ ఒక టీము. ఓకేనా, అంటే ఆ తెక్కెలు ఇస్తారు, ఆ తెక్కెల్లో వాళ్ళు చెప్పిన ఐటమ్ తీసి ఒక చేతిలో నుంచి ఇంకో దాంట్లో పెట్టి ఎమ్మటిని వెళ్ళి బెల్లి కొట్టాలి. నాకైతే ఈ గేమ్ లో షాకిబ్ అయితే బాగా నచ్చాడు, బట్ జడ్జెస్ అలా మాట్లాడటమే నాకు నచ్చలేదు. ఓకేనా, చెప్తా ఏం మాట్లాడారు. ఫస్ట్ జాంగ్రీ ఎవరు కనిపెట్టారంటే అనుష కనిపెట్టేసింది. ఆ తర్వాత వెజిటేబుల్ వచ్చింది, షాకిబ్ కనిపెట్టేశాడు. రసగుల్లా వచ్చింది, షాకిబ్ కనిపెట్టేశాడు. ఖాజా వచ్చింది, అనుష కనిపెట్టేసింది. సోన్ పాపడి వచ్చింది, శ్రీజ కనిపెట్టేసింది. గులాబ్ జామ్ వచ్చింది, డీమాన్ పవన్ కనిపెట్టాడు. బట్ ఇక్కడ ఆ తర్వాత షాకిబ్ గేమ్ పాస్ గా ఉంది, తను అటు ఇట్లా చేస్తున్నాడు. మెంటల్ గా లేడు అని మీరే అంటారు, ఫిజికల్ గా ఆడితే ఫిజికల్ గా లేడు అని మీరే అంటారు. ఇంకెలా ఆడాలి, ఇంకెలా ఆడితే తనకి మీరు ఇంప్రూవ్ చేస్తారు? తను నీట్ గా గేమ్ ఆడుతున్నాడు కదా, ఇట్లా మాట్లాడటం అయితే నాకైతే అస్సలు నచ్చలేదు. ఓకేనా, వీళ్ళు ఎంత మందికి అవును బ్రో షాకిబ్ నీట్ గా గేమ్ ఆడుతున్నాడు, మెంటల్ గా లేడు అని మీరే అంటారు. గేమ్ నీట్ గా ఆడితేనేమో ఓవర్ థింక్ చేస్తాము అంటారు. అభిజిత్ కూడా షాకిబ్ మీద అరిశాడు. ఓకేనా, నాకైతే అస్సలు నచ్చలేదు బ్రో.
ఈ ముగ్గురు జడ్జెస్ షాకి మీద రావడం అయితే అస్సలు నచ్చలేదు. తను ఇంకా వాళ్ళతో గట్టిగా వాదనకు దిగేస్తాడు. దిగాలి, అట్లా ఉంటేనే బాగుంటది. ఓకేనా, నేను ప్రాక్టీస్ చేస్తాను అంతేగాని గేమ్ లో ఏమో ఎవరిని హాల్ చేయలేను కదా. నీట్ గా గేమ్ అయిపోయింది, ప్రాక్టీస్ చేస్తాం అని చెప్పాడు. ఆ పాయింట్ అయితే నాకు నీట్ గా నచ్చింది. ఓకేనా, ఆ తర్వాత విన్నర్ వచ్చేవరకు నాగప్రసన్న విన్నర్ అయిపోయాడు. వరస్ట్ ప్లేయర్ ప్రసన్నకి ఇచ్చాడు. ప్రసన్న ఓకే, వరస్ట్ ఓకే. షాకిబ్ కి పడే నాకు నచ్చల. అక్కడ అభిజిత్ అంటాడు ఎక్కువ బుర్ర ఆలోచించకు బ్రో అది ఇది అంటాడు. ఆలోచించలేదని మీరే అంటారు, ఆలోచించాడు అని మీరే అంటారు. ఇంకెట్లా షాకిబ్ ఎట్లా మరి? ఒక్క పర్సన్ కి ఇచ్చే ఎల్లో కార్డు ఈ రోజు ఇద్దరికి ఇచ్చారు ఎందుకు? అదే టార్గెటింగ్ గేమ్. షాకిబ్ టార్గెట్ చేశారు, ఈ ఎపిసోడ్ వాడికి టార్గెట్ చేశారని నాకు అనిపిస్తుంది. ఓకేనా, ఇల్లో కార్డ్స్ ఎవరు అనుకున్నాయి అంటే దాలియా, శ్వేత, మనీష్, కల్కి, ప్రసన్న వీళ్ళకి ఇల్లో కార్డ్స్ ఉంది. వాల్యుబుల్ ప్లేయర్ నాగప్రసన్న ఓవర్స్ మార్చున్నాడు. విజయస్ దగ్గర మార్క్స్ కొట్టేస్తున్నాడు. గేమ్స్ కూడా ఆడుతున్నాడు. గేమ్స్ ఆడకుండా ఇలా ఓవర్స్ మాట్లాడిస్తే మనం అప్పుడు మాట్లాడాలి, ఓవర్స్ మాట్లాడాలి. బట్ గేమ్స్ కూడా ఆడుతున్నాడు, మనం ఇంకేం అనలే. గుడ్. ఓటబుల్ కి నాగప్రసన్న వచ్చాడు, ఓటబుల్ చేసుకున్నాడు, బాగానే మాట్లాడాడు. ఓకే, నిజం చెప్పండి, జడ్జెస్ కావాలని షాకిబ్ మీద అరిసారా లేదా? అరిసారు అని మీకు అనిపిస్తే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద కామెంట్ రాయడం అయితే మర్చిపోకండి. అందరూ వీడియో చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి, ఏం కాదు. ఓకేనా, మన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఓకేనా, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన బీబీ తెలుగు.